ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, always strive to set an example of the spiritual life. Spirituality is my power. I always imbibe this power, reflect this power to this atmosphere, and set an example through my practical life. Right now, I listen to Baba's Murli with utmost attention. This is a beautiful Murli, a Murli which helps me to lead a tension-free life. Every point in this Murli is going to be the world's benefactor. I try to follow those points, imbibe those points in my subconscious mind, and reflect the same energy towards this atmosphere. Om Shanti, Shanti, Shanti. Om Shanti. 23/8/2026. Avyakt Bapdada Murli revised date special Murli 31/3/2011. 2011 March 31st Murli, we are going to revise it now. Heading दृढ़ संकल्प द्वारा टेंशन फ्री का एग्जाम्पल बन सबको आधार मुक्त बनावो, मनसा शक्ति द्वारा दुखी आत्माओं को खुशी का वरदान दो. దృఢ సంకల్పం ద్వారా ఒక టెన్షన్ ఫ్రీ ఎగ్జాంపుల్గా ఉండే, ఆధారమూర్తిగా ఉండే ఒక లైఫ్ని చూపించండి. దృఢ సంకల్పం ఉండాలి. మనసా శక్తి ద్వారా దుఃఖీ ఆత్మలని నేను ఎంతో సంతోషం అనే వరదానాన్ని ఇస్తాను. లాస్ట్ 3-4 వీక్స్ అవ్యక్త మురళి, ఆల్మోస్ట్ లాస్ట్ 3 సండేస్ అవ్యక్త మురళిలో మనకి మనసా శక్తి గురించే చెప్పారు. సో మీరు ఇతరులకి హ్యాపీనెస్ ఇవ్వాలంటే ఫస్ట్ మీలో అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి కదా, అది బాబా ఫోకస్ చేస్తున్నారు. आज ग्रेट ग्रेट ग्रैंडफादर अपने फोटो में कोई भाग्य का देख रहा है बच्चों का. కోట్లలో ఏ కొద్ది మందు, ఆ కొద్ది మందిలో మీరు కొద్ది మంది స్వయం భగవంతుని గుర్తించారు, మీ భాగ్యాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ ఉన్న నక్షత్రం, దివ్యమైన మెరుస్తూ ఉన్న నక్షత్రం కనిపించిస్తుంది. నయనాలలో స్నేహం యొక్క రేఖ కనిపిస్తుంది. ముఖములో జ్ఞానం కనిపిస్తుంది. హృదయంలో దిలారాముడైన బాబా కనిపిస్తున్నారు. హృదయంలో దిలారాముడైన బాబా కనిపిస్తున్నారు. చేతుల్లో జ్ఞాన ఖజానా కనిపిస్తుంది. పాదాలలో ప్రతి అడుగులో 10 రెట్లు సంపాదన అనేది కనిపిస్తూ ఉంది. ఇలాంటి భాగ్యం మీకు తప్ప ఇంకెవ్వరికి ఉండదు. సో బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం, నయనాలలో స్నేహం, నోటి ద్వారా జ్ఞానం, చేతుల ద్వారా ఖజానా, పాదాల ద్వారా 10 రెట్లు సంపాదన. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో ఈ భాగ్యం అనే రేఖని చూస్తున్నారు. आपका इतना श्रेष्ठ भाग्य हर एक बच्चे से चमकता हुआ दिखाई दे रहा है. మరి మీ అంతటి ఇంతటి శ్రేష్టమైన భాగ్యం మీ ముఖవచ్చస్తులో మెరుస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ భాగ్యం మెరుస్తూ ఉన్నట్టు సదా ఉంటుందా, అవినాశిగా ఉంటుందా, లేక అప్పుడప్పుడు ఉంటుందా? సదా ఉంటుంది కదా. ఎందుకు? ఇచ్చేది అవినాశి తండ్రి, స్వయం భగవంతుడు.
यह संगम युग सर्व प्राप्तियों का युग है जो जितना अपना भाग्य जमा करना है उतना जमा कर सकते हो. ఈ సంగమ యుగం ఉన్నదే సర్వ ప్రాప్తులు జమ చేసుకునే యుగం. అక్యుములేట్ చేసుకునే యుగం. ఎంత భాగ్యం, ఎంత శక్తులు మీరిక్కడ జమ చేసుకోగలగాలి అనుకుంటున్నారో అంత చేసుకోవచ్చు. సంగమ యుగం అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన యుగం. बाप दादा देख रहा है हर एक बच्चा इस संगम युग की प्राप्तियों से कितना संपन्न है. आप सभी भी सर्व प्राप्तियों के अनुभव में सदा रहते हो या कभी कभी रहते हो. మరి బాప్ దాదా ఇదే చూస్తున్నారు. ఈ సంగమ యుగపు ప్రాప్తుల్లో మీరు ఎంత నిండుగా, ఎంత సంపన్నంగా ఉన్నారు. సర్వ ప్రాప్తులను సదా అనుభవం చేసుకుంటున్నారా, అప్పుడప్పుడు అనుభవం చేసుకుంటున్నారా? భగవంతుడు ఇన్ని ప్రాప్తులు ఇచ్చారు కదా. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పారు. ముఖవచ్చస్సులో మెరుస్తున్న నక్షత్రం, ఈ నక్షత్రాన్ని మనం గుర్తించాం, ఇదొక ప్రాప్తి. కళ్ళల్లో స్నేహం అనే ప్రాప్తి, నోటి ద్వారా ఏదైతే జ్ఞానం చెప్తున్నామో అదొక ప్రాప్తి, చేతుల ద్వారా శక్తులు అదొక ప్రాప్తి, పాదాల ద్వారా పదమల రెట్లు సంపాదన చేసుకోవడం ఇది ఇంకొక ప్రాప్తి. ఇన్ని ప్రాప్తుల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. మరి మీ ప్రాప్తులను మీరు విజువలైజ్ చేస్తున్నారా? स्वा के ऊपर या कर्मेंद्रियों के ऊपर या मन बुद्धि संस्कार के ऊपर राजा बन राज्य कर रहा है. స్వయం పైన, సెన్స్ ఆర్గాన్స్ పైన, సర్వ కర్మేంద్రియాల పైన, మనస్సు బుద్ధి సంస్కారాల పైన ఒక రాజులాగా అయ్యి రాజ్యాన్ని మీరు చేస్తున్నారా? లేక నా మనసు నేను చెప్పిందే వినట్లేదు, నా ఓన్ ఐస్ నేను చెప్పిందే వినట్లేదు, ఇలా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాయా? చెక్ చేసుకోండి. कोई भी कर्मेंद्रिया अपने कंट्रोल में है क्योंकि बाप द्वारा सर्व शक्तियों का खजाना प्राप्त हुआ है आपको. ఏ కర్మేంద్రియం కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే వెళ్ళట్లేదు కదా, అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా. అరే మీకు స్వయం భగవంతుడు ఎన్ని శక్తులు ఇచ్చారంటే, ఎంత ఖజానా ఇచ్చారంటే మీరు వాటిని మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. तो बाप दादा हर एक बच्चों को स्वराज्य अधिकारी राजा रूप में देखना चाहते हैं. సో భగవంతుడు ఏ రూపంలో మనల్ని చూడాలనుకుంటున్నారు? స్వయం పైన రాజ్యం చేసి స్వరాజ్య అధికారి భాగ్యశాలి పిల్లలని చూడాలి అని అనుకుంటున్నారు. मन बुद्धि के ऊपर रूलिंग पावर कंट्रोलिंग पावर आ गया? क्वेश्चन मार्क. మనసు బుద్ధి పైన రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ వచ్చేసిందా మీకు? మన మనసు మనం అనుకున్నట్టే అలాంటి థాట్సే జనరేట్ చేస్తుందా, లేక నాకే తెలియకుండా థాట్స్ డైవర్ట్ అయిపోతున్నాయి? మనస్సు బుద్ధిలో అంతటి కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉందా? వాటిని మీరు ఆధీనంలో తీసుకున్నారా? వాటిపైన వేటిపైన మనసు బుద్ధి పైన అధికారిగా ఉంటున్నారా? जब बाप दादा को साथ में रखते हो अकेला नहीं बनते, बाबा को सदा साथी बन के रखते हैं. मन बुद्धि संस्कार किसी का भी ताकत नहीं जो कंट्रोल में नहीं है. इसलिए बाप दादा शक्तियों से सदा कहते हैं अपने कौन सा स्वरूप को याद रखे तो कभी भी बाबा का साथ भूल नहीं जाइए. व शिव शक्ति स्वरूप. ఇక్కడ బాబా ఒక యుక్తి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అరే మీరు సదా బాబాని మీ తోడుగా పెట్టుకున్నట్టయితే ఏ మనసు ఏ బుద్ధి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది? స్వయం భగవంతుడే మీ తోడుగా ఉంటే అవి కంప్లీట్ మీతో ఉండాలి కదా. సో అందుకని ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ టిప్ చెప్తున్నారు. సదా మీకు మీరు ఐఎమ్ నాట్ ఎలోన్, ఐఎమ్ నాట్ ఎలోన్, నేను ఒంటరిగా లేను, స్వయం భగవంతుడు నాతో ఉన్నారు. హూ యామ్ ఐ? నేను శివ శక్తిని. శివ్ శక్తి. ఐఎమ్ ద పవర్ ఆఫ్ ది సుప్రీం ఫాదర్ శివ. శివ్ और శక్తి సాత్ హే. శివుడు అంటే పరమాత్మ, శక్తులు అంటే మనం పిల్లలం. శివ్
శక్తి కంబైన్డ్ గా ఉండాలి. ఇదే స్మృతి మాయా జీత్, ప్రకృతి జీత్ గా చేస్తుంది. ఇంకా నెగటివిటీ అనేది మన లైఫ్ లో ఉండదు, సదా ఆ శివుడు మనతో ఉంటే. तो वर्तमान समय प्रकृति अपना कार्य करते रहते, क्योंकि प्रकृति को तंग करता है. సో ఈ వర్తమాన సమయంలో ప్రకృతి తన కార్యమైతే చేస్తుంది. మీరు ప్రకృతిని చాలా విసిగించారు కదా, ఎంత విసిగించారు, ఎంత పొల్యూషన్ చేశారు ప్రకృతిని. సో ప్రకృతి ఎంతో అలజడుల్లోకి తీసుకొని వస్తుంది. కానీ మీకు తెలుసు, ఈ సంగమ యుగం శ్రేష్టమైన యుగం. ఈ సంగమ యుగం శ్రేష్టత అమృత్ వేళ మీరు తెలుసుకుంటూ ఉంటారు. మన రాజ్యం స్వయం మన కోసం తయారవుతుంది. మన కోసం తయారవుతుంది రాజ్యం. ఈ అంధకారం సమాప్తమయ్యి ఇప్పుడు వెలుగులోకి మనం వెళ్తాం. సో ఇంతటి శక్తిశాలి భాగ్యశాలి ఆత్మను నేను అని మీరు స్వయం చెక్ చేసుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు. बाप दादा को देख रहे हर बच्चा इस संगम युग प्राप्तियों से कितना संपन्न है. సో బాప్ దాదా ఇదే చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు ఈ సంగమ యుగపు ప్రాప్తులతో ఎంత సంపన్నంగా ఉన్నారు. సంగమ యుగపు ప్రాప్తులు, భగవంతుడు మనకి ఎన్నో ప్రాప్తులను ఇస్తారు కదా, మరి ఆ ప్రాప్తులతో ఎంత సంపన్నంగా ఉన్నాము అనేది బాబా చూస్తున్నారు. आजकल देखते प्रकृति कहा ना कहा अपना कार्य करता, लेकिन आप ప్రకృతి జీత్ బన్నా హే. ఈ రోజుల్లో ప్రకృతి ఎక్కడో ఒక చోట తన పని తను చేసేస్తూనే ఉంది. సో మీరు మాత్రం ప్రకృతి జీత్ ఆత్మగా అవ్వాలి. సో నేను ఆత్మ అంతటి శక్తిశాలి జీవితాన్ని తయారు చేస్తున్నానా చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో मास्टर सर्वशक्तिवान की सीट पर सेट रख एक दो को उमंग उत्साह दिलाते रहो. మాస్టర్ సర్వశక్తివాన్ సీట్ పైన సెట్ అయ్యి ప్రతి ఒక్కరికి ఉల్లాసం ఉత్సాహాన్ని ఇప్పిస్తూ ఉండాలి. అరే స్వయం భగవంతుడితో మనం కంబైన్డ్ రూపంలో ఉన్నాము అంటే మరి అంతగా శక్తి స్వరూపపు స్థితిని సదా అనుభవం చేసుకుంటున్నామా? ఈ సంగమ యుగంలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నాం. ఈ సంగమ యుగంలో అశుద్ధమైన సంకల్పాలను ఇప్పుడు తగ్గించి వ్యర్థమైన సంకల్పాలను ఆపేసి శుద్ధమైన సంకల్పాలు, పాజిటివ్ థింకింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. संकल्प अभी फिनिश होने चाहिए, क्योंकि संगम युग का महत्व हिसाब से 1 सेकंड की कीमती समय अधिकारी दिलाते हैं. इसलिए हर एक इन दोनों बातें, समय और संकल्प दोनों की वैल्यू को देखना है. ఈ సంగమ యుగం ఎంతో మహత్వమైనది. ఈ సంగమ యుగంలో ప్రతి సెకండ్కి ఎంతో వాల్యూ ఉంది. ప్రతి సెకండ్ యొక్క వాల్యూని మనం తెలుసుకొని దాని అనుసారంగా నడుచుకోవాలి. बाप दादा हर एक बच्चों को आज विशेष एक वरदान दे रहा है. ఈరోజు బాబా మనకి విశేషమైన వరదానం ఏమిస్తున్నారు? టెన్షన్ ఫ్రీగా అవ్వాలి. దృఢ సంకల్ప కరు ఆజ్ సే అటెన్షన్ నో టెన్షన్. సో బాబా దృఢ సంకల్పాన్ని ఇస్తున్నారు. ఈ రోజు నుంచి నేను ఎంతో అటెన్షన్ పెట్టాలి. దేనిపైన అటెన్షన్ పెట్టాలి? నో టెన్షన్. దేని గురించి నేను టెన్షన్ అనేది తీసుకోకూడదు. बाप दादा बच्चों को जब टेंशन में देखता है तो सोचते हैं अभी अभी इस बच्चों का फोटो निकाल कर बेचना है. సో బాప్ దాదా
ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు టెన్షన్ లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంట, నేను ఇప్పుడిప్పుడే వాళ్ళ ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే తెలుస్తుంది వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో అనేది. तो खुद ही समझ जाएगा मैं क्या बन गया हूं. టెన్షన్ లోకి వచ్చేసి మీరు ఎలా బిహేవ్ చేస్తారంటే ఆ ఫోటో కానీ వీడియో కానీ తీస్తే తర్వాత మీకే తెలుస్తుంది నేను ఆ మైండ్ సెట్ లోకి వచ్చేసి అసలు ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఎలా అయిపోయాను అని. तो बाप दादा मन जीत जगत जीत बनाते हैं. टेंशन किसमें मन में है तो आता है ना. तो आप तो राजा है, स्वराज अधिकारी है. సో బాబా మనసు పైన విజయాన్ని పొందండి, జగత్తు పైనే మీరు విజయాన్ని పొందుతారు అని చెప్పారు కదా. మరి మీ మనసులో టెన్షన్ వస్తుంది, మీరు మనసు పైన రాజ్యం చేస్తే స్వరాజ్య అధికారిగా మీరు అవ్వగలరు కదా. స్వరాజ్య అధికారులు మనసుని కంట్రోల్ చేసుకోలేరా? మీ మనసు మీ కంట్రోల్లో ఉండటం లేదా? మీరు మీ మనసుకి యజమానులు కదా. మీరు చెప్పింది మీ మనసు మైండ్ ఎందుకు వినట్లేదు? మీకు ధైర్యం ఉందా ఈ విధంగా అటెన్షన్ పెట్టడానికి? बाबा बाप के वरदान मदद का अनुभव करके देखना है. బాబా ఒక వరదానాన్ని ఇస్తున్నారు. ఏ వరదానం? టెన్షన్ ఫ్రీ లైఫ్ లో ఉండండి అని. ఇలాంటి వరదానం సదా గుర్తు పెట్టుకుంటే మీకు ఈ వరదానం ఎంతో సహాయం అనేది చేస్తుంది. टेंशन फ्री लाइफ. बाप दादा ने देखा जो पहले काम किया था, परसेंटेज लिखते हैं सभी स्थानों से कुछ कुछ समाचार आया, यह भी रिजल्ट निकलना है. अटेंशन दिया उसका मुबारक. మరి బాప్ దాదా ఇంతకు ముందు కూడా ఇదే సమాచారాన్ని వినిపించారు. మరి బాబా అంటున్నారు ఈ విధంగా మీరు మీ సమాచారాన్ని పంపిస్తూ ఉండాలి. आजकल दुनिया में टेंशन बहुत बढ़ रहा है, तो आपका टेंशन फ्री का अनुभव, टेंशन फ्री का चलन और चेहरा उन्हों के आगे एक आधार मूर्त बनेगा. ప్రపంచంలో టెన్షన్స్ ఎంత పెరిగిపోతూ ఉన్నాయో, మీ టెన్షన్ ఫ్రీ లైఫ్, టెన్షన్ ఫ్రీ ఫేస్, టెన్షన్ ఫ్రీ బిహేవియర్ ప్రపంచానికి ఒక एग्जाम्पल గా కనిపించాలి, ఒక ఆధారం కనిపించాలి. अगर आज दुनिया में चक्र लगाओ या समाचार सुनो तो क्या दिखाई देता? क्या दिखाई देता? टेम्पररी अपने को खुश करने का साधन बनते रहता है. तो टेंशन वालों को टेंशन फ्री का एग्जाम्पल दिखाओ, उसको सहारा दिखाई दे. ఈ రోజుల్లో మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా ఏదైనా మెసేజెస్ చూసినా కూడా ప్రపంచంలో టెన్షన్ పోవడానికి, టెంపరరీ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఎన్నో సాధనాలు వస్తున్నాయి. ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనుకోవచ్చు, ఒక మూవీ అనుకోవచ్చు, ఒక షాపింగ్ అనుకోవచ్చు, గెట్ టుగెదర్ అనుకోవచ్చు. ఇవన్నీ టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తున్నాయి. మరి మీరు మీ లైఫ్ లో పర్మనెంట్ టెన్షన్ ఫ్రీ లైఫ్ ని ఒక ఎగ్జాంపుల్ గా మీరు అందరికీ సెట్ చేసి చూపించొచ్చు కదా. స్వయం భగవంతుడే మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నారు, లీడ్ అ టెన్షన్ ఫ్రీ లైఫ్. మరి ఈ బ్లెస్సింగ్ ని మీరు సదా గుర్తు పెట్టుకోవచ్చు కదా. దృఢ సంకల్పం చేయండి, ఐ నీడ్ టు లీడ్ సచ్ లైఫ్ అని. జహా దృఢత హోతా వా సఫలత హువా హీ పడేగా. ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఆటోమేటిక్ గా వస్తుంది. కన్నా హీ హే పసంద్ హే. మరి ఇంతటి టెన్షన్ ఫ్రీ లైఫ్ నేను లీడ్ చేయాల్సిందే అనే దృఢ సంకల్పం మీరు పెట్టుకుంటారా? ఈ రోజు నుంచి అలాంటి లైఫ్ ని లీడ్ చేయడం మీకు ఇష్టమేనా? ఎవరికైతే ఇష్టమో అనుకునే వాళ్ళు చేతులెత్తండి అని బాబా అంటున్నారు. बाप दादा एक बात देगा हाथ उठावे बहुत खुश कर देता है. నేనుంటానని అందరూ చేతులెత్తేస్తారు. ఈ చేతులెత్తడంలో అయితే భగవంతుడిని కూడా మీరు హ్యాపీగా చేసేస్తారు. చేతులైతే ఎత్తుతున్నారు, కానీ రోజంతా మీ రాత్రింపగలు చెక్ చేసుకోండి, మీ డేని చెక్ చేసుకోండి. నేను ఎలాంటి టెన్షన్ ఫ్రీ
టెన్షన్స్ తీసుకునే లైఫ్ లో ఉండట్లేదు కదా అనేది చెక్ చేసుకోండి. बाप दादा ने देखा चाहना सब करता है, लेकिन अब समस्या आती है तो సమస్య अपना बना देती है. బాప్ దాదా ఇదైతే చూసారు, లేదు లేదు నేను టెన్షన్ ఫ్రీగానే ఉండాలనుకుంటాను, కానీ ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లం ని మీదిగా చేసేసుకుంటారు. ప్రాబ్లం బయట నుంచి వచ్చింది, ఆ చుట్టాన్ని మీ దానిగా మీరు చేసేస్తారు. फिर बहुत मीठी बातें करते हैं, ये हो जाना है, ये तो होगा ना, ये तो चलता है ना. बाप दादा बहुत मीठी मीठी बातें सुनाते हैं. సో తర్వాత బాబాకి ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఇలా జరిగింది కాబట్టే ఇలా అయ్యింది బాబా, ఇలాగే ఉంది బాబా, ఇలా జరగాలని ఉంది బాబా, ఇలా నడవాలని ఉంది బాబా అని చాలా మధురంగా మధురంగా మాట్లాడుతుంటారు. ఇలా అయింది కాబట్టే నేను అలా రియాక్ట్ అయ్యాను, ఇలా మధురంగా మధురంగా మాట్లాడతారు. సబ్కా కారణ్ రాజా బంజా ఓ బస్. అన్నిటికీ ఒక్కటే మీరు చేయాల్సింది, మీ మనసు పైన మీరు రాజ్యం చేయండి, మనసు పైన రాజాగా అవ్వండి. రూల్ యోర్ మైండ్. ఇది చేస్తే చాలు, ఏ టెన్షన్స్ మీకు రావు. స్వరాజ్య అధికారి బనో, స్వయం పైన రాజ్యం చేయండి. तो आज बाप दादा सभी बच्चों को चाहे सामने बैठे हैं चाहे दूर बैठे हैं, सभी को दूर बैठे हैं सभी को याद प्यार दे रहा है. సో ముందు కూర్చున్నా లేక మనలాగా వర్చువల్ గా కూర్చున్నా మురళి వినడానికి అందరికీ బాబా ఇదే యాద్ ప్యార్ ఇస్తున్నారు. ఏ యాద్ ప్యార్? టెన్షన్ ఫ్రీ లైఫ్ అనేది అనుభవం చేసుకోండి అని. సో బాబా దీంతో పాటు వరదానం ఏమిస్తున్నారు? మనన శక్తి ద్వారా शक्तिशाली बन विघ्नों के फोर्स को समाप्त करने वाले सर्व ఆకర్షణ ముక్త భవ. మనన శక్తి, మనస్సులో ఒక చర్నింగ్ అనేది ఉండాలి. మనం ఏదైతే సంకల్పం చేస్తామో అది సదా చర్న్ చేస్తూ ఉంటే ఎంతో మనసు యొక్క శక్తి కూడా ఉంటుంది. సో వర్తమాన సమయంలో ఈ మనస్సు ద్వారా, మనన శక్తి ద్వారా ఆత్మలకి సర్వశక్తుల నింపే అవసరం చాలా ఉంది. దీనికోసం ఇంట్రావర్టెడ్ అంతర్ముక్తగా అయ్యి ప్రతి పాయింట్ ని మననం చేసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మురళి ఎసెన్స్ ఏం చెప్పారు? లీడ్ అ టెన్షన్ ఫ్రీ లైఫ్. ఈ ఒక్క పాయింట్ తీసుకుంటే దీన్నే మాటి మాటికి చర్న్ చేసుకుంటూ ఉండండి. మీరు చర్న్ చేసుకుంటూ ఉంటే ఇతరులకి మీరు ఆ వైబ్రేషన్స్ పంపించగలరు, సుఖాన్ని పంపించగలరు, మీరు ఒక అట్రాక్టింగ్ సోల్ గా కూడా అవ్వగలరు. స్లోగన్: ब्राह्मण संसार से सर्व का संपन्न प्राप्त करने वाला तख्त नशीन बाबा. ఈ బ్రాహ్మణ సంసారంలో, ब्राह्मण संसार में सर्व का सम्मान प्राप्त करने वाले तख्त नशीन बाबा. సర్వుల నుంచి రెస్పెక్ట్ అనేది మనం తీసుకోగలగాలి. సర్వుల నుంచి రెస్పెక్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ నేను అంత హార్ట్ఫుల్ గా అందరికి రెస్పెక్ట్ ఇస్తేనే, మనసు ద్వారా. బయటకి బెండ్ అయ్యి నమస్తే అని ఎవరైనా చెప్తారు, మనస్సులో బెండ్ అయ్యి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఆ రెస్పెక్ట్ వాళ్ళకి టచ్ అవుతుంది, వాళ్ళు మనకి ఇస్తారు. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క నుంచి ఆ రెస్పెక్ట్ ఎర్న్ చేస్తే సింహాసన అధికారి పిల్లలుగా అవ్వగలరు. సో ఈరోజు మెయిన్ మురళిలో ఏం చెప్పారు? మీ మనస్సును కంట్రోల్ చేసుకోండి, మనసు పైన రూల్ చేయండి, టెన్షన్ ఫ్రీ లైఫ్ ని తీసుకోండి. అలా తీసుకున్నట్టయితే మీరు ఈ సంగమ యుగం యొక్క శ్రేష్టమైన భాగ్యాన్ని ఎంతో చక్కగా అనుభవం చేసుకోగలరు. సో ఫ్రమ్ దిస్ మురళి, లెట్స్ ప్రామిస్ ourselves from this minute, let me make a strong determination that I should lead a tension-free life. सर्वशक्तिवान भगवान मेरा साथ है. जिसके साथ सर्वशक्तिवान भगवान है उसके पास टेंशन्स कैसा आता, ये भगवान पूछ रहा है. Every time let's remember this one sentence. Okay, relax. Om Shanti. I, the soul, a powerful being, I always transmits my soul's power
to this mind, to this body, to all the sense organs. With the Father's power, I try to rule on this body. I try to create my own beautiful spiritual path, walk on this spiritual path, and create a beautiful destiny. I am the God's loving child. I always experience my Father's presence right in front of me. The Supreme Father, the ultimate authority, the point of light is with me. I always experience His presence makes me to follow a beautiful path. Hey Father, thank you so much for showing me a path to rule my own mind. My mind creates thoughts. My thoughts creates habits. My habits creates my own samskaras. I try to correct my samskaras from the initial stage of ruling my mind. From this second, I try to pay complete attention on myself. I try to pay complete attention to lead a tension-free life. My life should set as an example to others. From this second, I remember I am a powerful being. I am a beautiful being, and I belongs to the ultimate authority, the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread that vibrations to every part of this body. With the Father's vibrations, I try to lead a tension-free life, a life with positivity and power. Om Shanti, Shanti, Shanti.